తరగని ఆస్తి అంటాం కదా, అలాంటి ఆస్తి కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే లార్డ్షిప్ వీనికి గురువుకి 2nd and 5th లార్డ్షిప్ ఉంది. ఆయన 9th లో ఉంటే టచ్ వచ్చేసింది కదా, 2nd కి 9th కి టచ్ వచ్చింది. అలాగే మనం చూసామంటే 9th లో ఏమో మనకి చంద్రుడు అయ్యారు. సో చంద్రుడు మంచి పొజిషన్ లో ఉంటే, ఈ లగ్నాధిపతి మనకి కుజుడు అయ్యారు. కుజుడు మంచి పొజిషన్ లో ఉండి టచ్ వచ్చిన ఇప్పుడు 2nd లార్డ్ తో గానీ, 9th లార్డ్ తో గానీ, 11th లార్డ్ తో గానీ, 11th లార్డ్ మళ్ళీ ఏంటి మనకి బుధుడు అయ్యారు అనమాట. సో బుధుడితో టచ్ వచ్చినా కూడాను ఏ కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్లా, అసలు ఎవరో మన జాతకం చూడగానే చెప్పేవారు అలా చాలా బాగుంటుంది అనేసి. అంటే ఏంటంటే బిజినెస్ లో వాళ్ళకి వచ్చింది, లేకపోతే తరతరాల ఆస్తి, బిజినెస్ వారసత్వము, పొలిటికల్ వారసత్వము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ కాంబినేషన్ లో పుట్టారు అంటే మాత్రం, ఎస్పెషల్లీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో పుట్టారంటే మాత్రం వారసత్వం అనేది తప్పక ఉంటుంది. అలాగే ఏంటంటే జూపిటర్